మిత్రులందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మొత్తానికి యూ న్యూస్ మీద అయితే ఎట్లయినా యూ న్యూస్ ని బంద్ చేయాలని ఒక ఆలోచన మాత్రం గట్టిగానే జరుగుతున్నట్టు నిన్న అర్థమైంది. ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా జాగ్రత్తగా నడుపుకోండి ఛానల్ని, చాలా చక్కగా పేదోళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ వైపు స్టాండ్ తీసుకున్నా, బీఆర్ఎస్ కు ఓటేయండి అని చెప్పినా, ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అదేవిధంగా బహుజన నాయకులు అవలంబిస్తున్న తీరుని, వాళ్ళ లోపాలను ఎత్తి చూపడంలో ఎప్పటికప్పుడు మీరు ముందు ఉంటారు అని నిన్న ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా కలిసి మరీ మాట్లాడడం మాకు సంతోషం అనిపించింది. ఈ సంతోషం ఉండగానే వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, నీ ఛానల్ మీదనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు, యూ న్యూస్ మీదనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఒకటి రెండు ఛానల్ని ఈ కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడినా వాళ్ళు వన్ వేలో పోతున్నారు కాబట్టి, నువ్వు న్యూట్రల్ గా మాట్లాడుతున్నావు కాబట్టి, ఈ న్యూట్రల్ గా మాట్లాడేది ఖచ్చితంగా వాళ్ళకు ప్రమాదం కాబట్టి నీ ఛానల్ మీదనే కుట్ర జరుగుతుంది. పైగా నువ్వు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు పేద ప్రజలు అనే ఒక వాదం మీద ఉన్నావు కాబట్టి, ఈ పేద ప్రజలకు చైతన్యం కలిగించడం సహజంగానే అధికార పక్షానికి నచ్చదు కాబట్టి, ఈ పేద ప్రజలు వీళ్ళు రాజకీయంగా చైతన్యవంతులు కావాలనే విషయాన్ని, నువ్వు చెప్తున్న విషయాన్ని వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఇది ప్రమాదం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేద ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు. వీళ్ళంతా ఒక సమూహంగా మారాయి, వీళ్ళంతా ఒక సమూహంగా రాజకీయ శక్తిగా మారితే ప్రమాదం అనే ఆలోచనతోటి నీ ఛానల్ మీదనే మల్లిగాంతో ముందు కుట్ర చేపించే పనికి పూనుకుంటారు అని చెప్పిన గంటకే వాడు మల్లిగాడు యూట్యూబ్ దగ్గరికి పోయిండు, కాళ్ళ మీద పడ్డాడు, ఆ స్ట్రైక్ వేయించిండు. ఇప్పుడు మన ఛానల్లో మన వీడియోను మనం మాత్రమే డిలీట్ చేయగలం, లేదా చాలా దారుణమైన వీడియో, ఉదాహరణకి శృంగారపరమైన వీడియో, లేదా ఒక కాల్పులు జరిపిన వీడియో, లేకపోతే ఒక దాడి చేసే వీడియో, ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి యూట్యూబ్లో. అవి మాత్రమే మనం పోస్ట్ చేస్తే యూట్యూబ్ కూడా డిలీట్ చేసి పడేస్తారు. కానీ ఇక్కడ యూట్యూబ్ డిలీట్ చేయలే, యూట్యూబ్కి సంబంధించిన పార్ట్నర్స్ డిలీట్ చేయలే. ఎవడు మల్లిగాడు రిక్వెస్ట్ లెటర్ పెట్టి దయచేసి దండం పెడతా ఆ వీడియోని డిలీట్ చేయాలి, అలాగే స్ట్రైక్ వేయాలని ఒక ఫిర్యాదు ఇస్తే, ఆ ఫిర్యాదు ద్వారా వీడు స్ట్రైక్ కొట్టిపించి గంత భయపడుతున్నావు ఆరమల్లిగా. నీ 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 డైపర్ పేపర్ అసలు చదువుతలేదు. ఎందుకు వీనికి అనవసరంగా మనము మైలేజ్ కల్పించడం వీళ్ళు వచ్చగాని. వీరి భయం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో వాంతో పాటు తిరిగిన 30 మంది కూడా మనం మల్లిగానికి వ్యతిరేకంగా పోరాడాలి, అదే విధంగా మల్లిగాని మీద పోటీ చేయాలని నాతోటి ఒక ఆలోచనలు చేస్తున్నారు. నేనేం చెప్పిందంటే, మేము పేద ప్రజల కోసం నిలబడతాం, మీరు నిలబడతానంటే ఉంటాం. ఎందుకంటే మల్లిగాని మీద మీరు ఎవరు వచ్చి కొట్లాడలే. ఒక చిలక ప్రవీణే 2-3 సంవత్సరాలుగా మల్లిగాని మీద కొట్లాడతాను, వాని అవినీతి మీద చెప్తాను, వాని అక్రమాల మీద చెప్తాను. మీరేం చెప్తాను తెలివిగా దొంగసాటం వాళ్ళతో స్నేహం చేస్తేనే మళ్ళీ వచ్చి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ దొంగ కథలను నేను నమ్మను. ఉంటే అటన్నుండుర్రి, ఉంటే ఇటన్నుండుర్రి, నిజాయితీ వైపు అన్న నిలబడుర్రి మా సైడు, లేదా దొంగ అయిన మల్లిగాని సైడ్ అన్న ఉండుర్రి అని చెప్పినాక ఈ కథలకు పాల్పడతాను. మొత్తానికి యూ న్యూస్ మీద వాడు స్ట్రైక్ వేయించిన. అరే మల్లిగా ఇప్పటి కూడా చెప్తున్నా, నీకై నువ్వు సిగ్గుపడి స్ట్రైక్ తీసేస్తావా, లేదా నీ కుట్రలను అక్కడే విస్తరించుకుంటా పోతావా? ఇక నీకే వదిలేస్తున్నా. నీకు నిజంగా సిగ్గుంటే వెంటనే యూ న్యూస్ మీద వేసిన స్ట్రైక్ ని తీపియాలి. యూ న్యూస్ మీద స్ట్రైక్ వేయించి యూ న్యూస్ ని ఆపేయాలని చూస్తావు కదా. నీకు నిజంగా సిగ్గు, శరము, ఇజ్జత్ అనేది ఉంటే, గౌరవం అనేది ఉంటే, నీకు భయం అనేది లేకపోతే, ఇంత పిరికి స్వభావం అని ఎప్పుడు అనుకోలేని. మామూలుగా ఎవడన్నా కొత్తగా వచ్చి కనబడితే గద 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 వణికిపోతావు. ఇంత పిరికి స్వభావం. ఆఖరికి యూట్యూబ్ ఛానళ్ళు నీ మీద మాట్లాడుతున్న నిజాలు కూడా చూసి వణికిపోయే అంత పిరికి వాడివైనైతే నేను అనుకోలేదు. మరి అదే యూట్యూబ్ ఛానల్లో నువ్వు గవర్నమెంట్ని ఇష్టం ఉన్నట్టు తిట్టినావు, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టినావు, కవితను తిట్టినావు,
హరీష్ రావుని తిట్టినావు, కేటీఆర్ ఇక నీ నోటికి ఎవ్వాలంటే వాళ్ళని తిట్టినవురా. ఒట్టి నిందలు ఎన్నో చేసినావు, కానీ నేను అట్లా ఒట్టిగా తిడతలేం నిన్ను. నువ్వు చెప్పిన మాటల్ని చూపెడుతూ విమర్శిస్తున్నావు. మరి దానికి వణికిపోయినావు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్ట్రైక్ తీసిపడి. స్ట్రైక్ తీయకపోతే రోజు చెప్తేది నీ భాగవతం, నీ కథ రోజు వివరిస్తా. గ్రాడ్యుయేట్స్ వీని మాయలకెళ్ళి బయటపడాలి. వీనికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వబోతుంది. ఆ టికెట్లో మీరు ఒక్క ఓటేసినా నిరుద్యోగులందరూ మోసపోయినట్టు. ఎందుకంటే ఒక్క నిరుద్యోగి కోసం కూడా వాడు ఎప్పుడు ఏనాడు ధర్నా చేయలేదు, నిరసన చేయలేదు. అదే యూట్యూబ్లో నిలబడి ఏదో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు సానుభూతిగా మాట్లాడింది. నేను మరొక్కసారి చెప్తున్నా, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే రైతులు కానీ, వీళ్ళందరూ వీనసొండని వాళ్ళని నాశనమైనరు. పింఛన్లు రాకపోవడానికి, కరెంటు పోవడానికి, రైతు బంధు పడకపోవడానికి వీని లాంటి మల్లిగాని లాంటి లుచ్చగాని అనేక మంది కారణం. కాబట్టి మంచిగా చెప్తున్నా, వెంటనే స్ట్రైక్ తీసేయాలని చెప్తున్నా. లేని పక్షంలో నీ భాగవతం ఏంది, ఇంకా ఎవరెవరితోటి తిరుగుతానో. కొత్తగా రవీందర్ను కూడా కట్ చేసినవాట, సుదర్శన్ గౌడ్ కూడా వెనక పుల్లలు పెడుతున్నవాట. పాపం ఆడు మొన్ననే నీ మాయల నుండి బయటపడ్డాడు తిరుపతి గాడు. ఇక రవీందర్ కూడా నీ మాయలకి వెళ్ళి బయటపడాలి. రవీందర్ని అన్ని కట్ చేసేదో పిల్లగాన్ని మెల్లగా సూపర్ చేస్తున్నావాట. ఎందుకు చేస్తానో తెలుసు, ఏం ఆశించి చేస్తానో కూడా తెలుసు. ఆ భాగవతం అంతా బయట పెట్టకముందే స్ట్రైక్ తీసే.